ఓం నమస్తే అండి. అవుట్ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు తుల్జాపూర్ వినోద్, యోగాచార్యుని. నా పక్కనటువంటి అసిస్టెంట్ టీచర్ రాజశేఖర్ గారు. అంశం ఏంటంటే ఆస్తమా గురించి. ఆసనాలు ఏ విధంగా చేయాలి, ప్రాణాయామం ఏ విధంగా చేయాలి, మనం ఆస్తమాని ఏ విధంగా తగ్గించుకోవాలి ఇప్పుడు మనకి చూస్తున్నాం. అంటే శ్వాసకోశకు సంబంధించినటువంటి లంగ్స్ కెపాసిటీకి సంబంధించినటువంటిది. అయితే ఫస్ట్ ఊపిరితిత్తులు సమస్య రావడానికి ముఖ్యమైనటువంటి కారణం శ్వాస తీసుకుంటున్నప్పుడు వదులుతున్నప్పుడు మనం తీసుకున్నటువంటి ఆహారాలు బట్టి ఇలాంటి సమస్యలు అనేది వస్తుంటాయి. ముఖ్యంగా మనం పొద్దున లేవగానే గోరువెచ్చని వాటర్ తీసుకోవాల్సింది ఉంటుంది. కల్తీ ఫుడ్ తగ్గిస్తూ ఉంటే మనకి ఈ సమస్య నుంచి బయటికి రావచ్చు. మనం ఆయిల్ ఫుడ్ కూడా చాలా తగ్గించాలి. ఫుడ్ని కంట్రోల్ పెడితే అంత త్వరగా మనకు వ్యాధి నుంచి బయటికి రావచ్చండి. మీరు ఎన్ని మందులు వాడినా ఫుడ్ కంట్రోల్ కాకపోతే మనం ఎంత చేసినా మనకి ఆ వ్యాధి నుంచి బయటికి రావడానికి చాలా కష్టమవుతుంది. ఆస్తమాకు సంబంధించినటువంటి సమస్యకి భస్త్రిక ప్రాణాయామం ఉపయోగపడుతుంది. మనకి అనులోమ విలోమ ప్రాణాయామం, తర్వాత ఈ కొన్ని ప్రాణాయామ్స్ మనం చేస్తున్నాం. యమనియమ ఆసన ప్రాణాయామం, ప్రత్యాహార ధారణ, ధ్యాన, సమాధిలో 3 రకాలైనటువంటి శ్వాసకోశకు సంబంధించినటువంటి ప్రాణాయామ్స్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఇన్హేలింగ్, స్లోలీ ఇన్హేలింగ్. శ్వాస తీసుకుంటున్నాం పూర్వక స్థాయి, తర్వాత శ్వాసని నిలిపివేస్తున్నాం. జ్వాలందరూ బంద్ చేసి శ్వాసని నిలిపివేస్తున్నాం. కుంభక స్థాయి. తర్వాత శ్వాసని నెమ్మదిగా వదిలేస్తున్నాం. రేచక స్థాయి. శ్వాసను తీసుకుంటున్నాం పూర్వక స్థాయి. పూర్వకం అంటే శ్వాసను తీసుకోవడం, నింపుకోవడం, ఛాతీ నిండా గాలిని పీల్చుకోవడం. తర్వాత ఆపడం, హోల్డింగ్. అంటే హోల్డింగ్ దానికి ఏంటంటే కుంభకం అంటే ఆపడం. తర్వాత నెమ్మదిగా ఆపిన దాన్ని వదిలేస్తున్నాం. రేచక స్థాయి. ఇప్పుడు మీరు చూస్తుండండి, పూర్వకం స్థాయి ఏ విధంగా శ్వాసని గాలి నింపుకొని ఏ విధంగా చెస్ట్ నిండా గాలి ఏ విధంగా ఊపిరి నిండా పీల్చుకోవాలి, ఊపిరితిత్తులు నిండా పీల్చుకోవాలి. తర్వాత హోల్డింగ్ అంటే కుంభక స్థాయి. కుంభక స్థాయి చేసిన తర్వాత ఎంతసేపు మనకి 1 నిమిషం ఉంటారా, 30 సెకండ్స్ ఉంటారా, తర్వాత 1.5 మినిట్స్ ఉంటారా, 2 మినిట్స్ ఉంటారా, అట్లా హోల్డింగ్లో ఉంచాలి. హోల్డింగ్లో ఉంచిన తర్వాత ఇక మనకు సాధ్యం కాదు, ఇక మనకి అవసరం, గాలి అవసరం అన్నప్పుడు రేచక స్థాయి వదిలేస్తున్నాం. కంప్లీట్గా శ్వాసని వదిలేస్తున్నాం. రిలాక్స్. నెక్స్ట్ ఇంకొంచెం స్పీడ్గా భస్త్రిక ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఇంకొంచెం స్పీడ్గా చేస్తున్నాం. శ్వాస తీసుకోవడం ఇంకొంచెం స్పీడు, మరీ స్పీడు. అంటే మనకి ఊపిరితిత్తులు బాగా చక్కనటువంటి ఎక్సర్సైజ్ అవుతుంది ఇంకా స్పీడ్గా చేస్తుంటే. తర్వాత ఈ విధంగా శ్వాస తీసుకోవడం, వదలడం. కొంచెం స్లో. రకరకాలు చేయొచ్చు. భస్త్రిక ప్రాణాయామం ఈ విధంగా చేయడం కానీ, ఈ విధంగా చేయడం కానీ, ఎక్సర్సైజ్ చేస్తూ మనకి ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఎక్కువ మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఎక్కువ కదలిక చేయకుండా చేస్తే మనకు అత్యధికంగా రిజల్ట్ వస్తుంటాయి. మనం ఈ విధంగా చేస్తుంటారు. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ చేస్తుంటారు. ఒక్కొక్కరు మహర్షులు, సిద్ధ పురుషులు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు, గురువులు కూడా. రిలాక్స్. నెక్స్ట్ న్యాచురల్, నార్మల్ స్థితి. శ్వాస తీసుకోవడం, వదలడం, తీసుకోవడం, వదలడం. ఇంతకుముందు చెప్పినట్టు కొంచెం స్పీడ్ అంటే మరీ స్లోలీ. తర్వాత మధ్యస్థితి, నార్మల్ స్థితి. తర్వాత స్పీడ్గా కొంచెం స్థితి. అంటే ఈ విధంగా 3 రకాలుగా చేసుకోవచ్చు మనం. చూసారు కదండి, ఇది ఒక రకమైనటువంటి. నెక్స్ట్ రిలాక్స్. నెక్స్ట్ అనులోమ విలోమ ప్రాణాయామం, నాడి శోధన ప్రాణాయామం. కుడి నాసికను మూసివేసి ఎడమ నాసికం ద్వారా శ్వాసను తీసుకుంటున్నాం. ఎడమని మూసివేస్తూ కుడి నాసికం ద్వారా శ్వాసను వదిలేస్తున్నాం. తర్వాత రైట్ ఎగ్జేలింగ్. తర్వాత ఆపడం, తీసుకోవడం, ఆపడం, వదిలివేయడం. శ్వాస నిశ్వాస తీసుకుంటున్నప్పుడు ఈ విధంగా ఇలా మనం చూస్తున్నాం. తర్వాత నాడి శోధన, నాడి శుద్ధి ప్రాణాయామం చేసినాం. తర్వాత మనకి ఈ ఆస్తమా సమస్యకు సంబంధించినటువంటి యోగా ఆసనాలు చేసి చూపిస్తాం. మనం శ్వాస తీసుకుంటూ పైకి 2 చేతులు,
శ్వాసను వదులుతూ ఫస్ట్ కుడివైపు ఫస్ట్ రైట్ సైడ్ లాక్. ఇన్హేలింగ్ మిడిల్, ఎక్సేలింగ్ లెఫ్ట్ సైడ్. ఇన్హేలింగ్ మిడిల్, ఎక్సేలింగ్ రైట్ సైడ్. రిలాక్స్. నెక్స్ట్ ఇన్హేలింగ్ అప్, స్లోలీ బ్యాక్, వెనుకకి ఇంకొంచెం రిలాక్స్. నెక్స్ట్ ఎక్సేలింగ్ మిడిల్. నెక్స్ట్ అలాగే ఫార్వర్డ్, ముందుకి మిడిల్. శ్వాస తీసుకుంటూ మధ్యస్థితి, ఎక్సేలింగ్ బ్యాక్. రెండు చేతులు వెనక పెట్టి కూడా వెనకకి చేసి రిలాక్స్. నెక్స్ట్ ఇన్హేలింగ్ రైట్ సైడ్, ట్విస్ట్ చేసి ఎక్సేలింగ్ రిలాక్స్. ఇన్హేలింగ్ లెఫ్ట్ సైడ్, మధ్యస్థితి. ఇప్పుడు వక్రాసన్, వక్రాసన్ పొజిషన్ చేస్తున్నాం. ఫస్ట్ రైట్ తీసుకున్న తర్వాత కంప్లీట్గా పుష్ చేస్తున్నాం. ఈ చెస్ట్ మీద తీసుకోవాలి గాలిని. చెస్ట్ మీద శ్వాసను తీసుకుంటూ మనం ఈ విధంగా ఇట్లా మలిపేయాలి. ఇట్లా మలిపేస్తే ఇట్లా కంప్లీట్గా వెనకకు చూడాలి. నెక్స్ట్ చేంజ్, అపోజిట్. ఈ విధంగా మనకి తర్వాత వక్రాసనం తర్వాత అర్ధ మచ్చంద్రాసనం. శ్వాస తీసుకుంటూ చెస్ట్ నిండా శ్వాస తీసుకుంటూ holding 1 2 3 4 5 6 relax. Next change. ఓకే, అంటే తీసుకుంటున్నప్పుడు మనం ఫస్ట్ కుడిని ఇట్లా పెట్టడం, తర్వాత ఇట్లా పెట్టే విధానం కరెక్ట్గా చేస్తే మనకి ఈజీగా మీరు చూపించినటువంటి విధానం పరంగా మనం ఓకే. నెక్స్ట్ రిలాక్స్. నెక్స్ట్ మనకి ధనురాసన్. శ్వాస తీసుకుంటూ ఇప్పుడు ఇన్హేలింగ్ అప్, ఎక్సేలింగ్ డౌన్. తర్వాత రెండు చేతులు వెనక పెడుతున్నాం, ఇట్లా వెనక పెట్టి శ్వాస తీసుకుంటూ కుడివైపు, శ్వాస తీసుకుంటూ ఎడం వైపు ఈ విధంగా చేస్తున్నాం. శ్వాస తీసుకుంటూ వద్దుతూ, శ్వాసను తీసుకుంటూ వద్దుతుంటూ ఎక్సర్సైజ్ ఈ విధంగా. ఇన్హేలింగ్, ఎక్సేలింగ్. నెక్స్ట్ రిలాక్స్. నెక్స్ట్ ధనురాసన్. శ్వాస తీసుకుంటూ ఇన్హేలింగ్ అప్, 1 2 3 4 5 6 అంటే మన ఇష్టం, ఎంతసేపు అయితే నిలపగలుగుతామో అంతసేపు నిలపవచ్చు. రిలాక్స్, ఎక్సేలింగ్. నెక్స్ట్ కుడి హ్యాండ్ పెడమ ఇట్లా సేమ్ తీసుకుంటూ ఈ విధంగా మనకి సమయాన్ని బట్టి మనం చేస్తూ ఉండొచ్చు. ఇంకొంచెం నెక్స్ట్ కొంచెం ముందుకు వెనుకకి ఈ విధంగా ఓకే. రిలాక్స్. మధ్యస్థితి బోరకిలా పడుకో, మధ్యస్థితి రా. ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఆస్తమాకు సంబంధించినటువంటి సమస్యను బట్టి మనం ఎంతవరకు సమయం ఇవ్వగలుగుతామో అంతవరకు సమయం ఇచ్చి మనం ఈ విధంగా ప్రాణాయామం చేసుకొని మనం రోజు గోరువెచ్చని వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలి. తర్వాత మీరు కల్తీ ఫుడ్ తినకుండా చూసుకోవాలి. జాగ్రత్త పడాల్సినటువంటి ఆహార నియమాలు సరిగ్గా పాటించడం వల్ల మీరు సునాయాసంగా మీరు ఆ వ్యాధి నుంచి బయటికి రావచ్చండి. ఇప్పుడు చూసారు కదండి, మరో అంశంతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. ఓం నమస్తే.